హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ఈరోజు ప్రతి ఒక్కరు పేరెంట్స్ చూడాల్సిన వీడియో అండి. దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేయండి. ఏదో 4 లైక్ల కోసమో 4 షేర్ల కోసమో నేను చేయను. మీకు తెలిసిన విషయమే, నేను ఎలాంటి వీడియో చేస్తాను. ప్రత్యేకించి ఈరోజు నాకు ఒకటి గుర్తొస్తున్న వీడియో ఎందుకోసం అంటే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫోన్ కోసం అండి. నిజంగా ఎంత బాధగా చెప్తున్నానంటే, ఈ ఫోన్ వల్ల ఎంత జీవితం సర్వనాశనం అయిపోతుందంటే నిజంగా చెప్తున్నా కదా. ఈరోజు యువకులు ప్రత్యేకించి దేశం బాగుండాలంటే ముందు యువకులు బాగుండాలి. ఆ యువకులే సర్వనాశనం అయిపోతుంటే దేశం ఎక్కడ పోతుందండి? మీకు విషయం తెలుసా? బాధ ఎమోజ్ అయింది. క్లారిటీగా చెప్తున్నా, బాధ ఎమోజ్ అయింది. ఆ ప్రేమ రీల్ అయింది. ఆ జీవితం స్క్రోల్ అయింది. ఇంకేం చెప్పాలంటే, మీకు వాడికి ఏమనిపించినా స్టేటస్లో చెప్తున్నాడు, ఎమోజీలో చెప్తున్నాడు, మెసేజ్లో పెడుతున్నాడు, లేకపోతే ఇదే తప్పకని ఒక్కరి ద్వారా ఒక్కరు మాట్లాడడం కూడా లేదు. ఒక ఉదాహరణ ఇస్తాండి. ఒక ట్రైన్ నడుస్తుంది, ఒక బోగిలో ఒక 100 మంది ఉన్నారండి. కానీ అందరి చూపు ఫోన్ పైన. పక్కోడు ఏం చేస్తున్నాడు కూడా వాళ్ళకి తెలియదు. అంటే అంత బిజీలో అయిపోయినని కాదు, ఫోన్ మాయలో పడిపోయారు. ఫోన్ వ్యాధి సోకినట్టే వాళ్ళకు. ఫోన్ని మీరు వాడే విధానాన్ని ఎలా వాడతారో అంతే వాడండి. సరే, పాటలు వినాలనుకుంటే వినండి, తప్పలేదే. ఫోన్ జేబులో పెట్టుకొని ఆడియో పాట సాంగ్స్ వినండి. కానీ ప్రత్యేకించి దానే చూడడం వల్ల ఆ స్క్రీన్ ఏదైతే ఉందో కళ్ళ పైన పడి కళ్ళు ఎలా అయిపోతుందో మీకు తెలుసా? చిన్న పిల్లలకు కళ్ళ అద్దాలు వస్తున్నాయి. మీకు ఎవరికైనా తెలుసా అండి? ఇది ఎవరు తెలియదు. చిన్న పిల్లాడు, పుట్టిన పిల్లాడు 1.5 year కావచ్చు, ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఆ పిల్లాడు కూడా ఫోన్ ఇస్తేనే గమ్మున కూర్చుంటారు. అంటే ఎంత మారిపోయింది డిజిటల్ మహిమ. ఒకప్పుడు మనం టీవీ కూడా చూసేవాళ్ళం. ఇంట్లో వచ్చిన తర్వాతనే టీవీ ఆన్ చేసి కూర్చునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి? ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? మీరు ఎక్కడ పోయినా మీతో పాటు మీ ఫోన్ ఉంటుంది. జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదండి, కానీ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. ఆఖరికి ఒక భార్యాభర్తలు ఇద్దరు పోయినా, ఆఖరికి భర్తకు భార్య లేకపోయినా ఒక సమయానికి ఫోన్ ఉంటే సరిపోయింది. భార్యకు కూడా భర్త ఒక సమయం లేకపోతే ఫోన్ ఉంటే సరిపోయింది. అంటే అంత ఇది మారిపోయింది ఫోన్. అంటే వీడు ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ తప్పు ఎక్కడి నుంచి అంటే పేరెంట్స్ నుంచి అండి. 100% చెప్తున్నా. పేరెంట్స్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తారండి. పని చేసిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లలతో ఫోన్ పక్కన పెట్టి కొంచెం మాట్లాడే టైం ఉండదా మీకు? మీరు కొంచెం కబర్లు చెప్పుకోండి. మీ ఏదైతే ఉందో స్వీట్ మెమరీస్ కావచ్చు, మీరు కష్టపడిన రోజులు కావచ్చు, పిల్లలతో షేర్ చేసుకోండి. చేసుకోరు, మాట్లాడుకోరు. వస్తారు వచ్చుడికే, అది కొంచెం ఏదో ఫోన్ వచ్చిందని చెప్తారు, మాట్లాడతారు, తర్వాత మెసేజ్లు, తర్వాత వీడియోస్ మీద పడిపోతారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా, తండ్రి ఒక ఫోన్ చూస్తుంటారు, తల్లి ఇంకో ఫోన్ చూస్తుంటారు, బాబుకి కూడా వాడికి ఏదో ఒక ఫోన్ ఇస్తారు, వాడు కూడా చేసుకుంటారు. ఇంకా ఏముందండి? మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు? చుట్టూ 100 మంది ఉన్నా మనసు మాత్రం ఒక్కటే అన్నట్టు అయిపోయింది. అంటే దాన్ని ఫోన్ని వినియోగించుకోవడం ఎలా అనేది మీకే తెలియకపోతే మీ పిల్లల్ని ఎలా నేర్పిస్తారు మీరు? ప్రతి ఒక్కరు వినియోగిస్తారు. ఫోన్ అన్నప్పుడు కామన్, అది వినియోగించుకోవడానికి ఉంది కదా. దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. ఎగ్జామ్ సమయంలో కూడా కావచ్చు. పిల్లలు ఏం చేస్తారు? మేము చూస్తామండి కాలేజ్లో సరదాగా. సహజంగా చాలామంది చెప్తారు, అరే బాబు ఇది పిక్స్ పంపించాము ఆ గ్రూప్లో, ప్రతి ఒక్కరు రాసుకుంటారా, లేకపోతే ఇదే చదువుకోండి అని చెప్తారు. డాడీకి ఏం చెప్తారు వాళ్ళు? పిక్స్ చూడడానికి ఎంత సమయం పడుతుందంటే 2 minutes 5 minutes అంతే. క్వశ్చన్ టిక్ చేసుకుంటారు, మళ్ళీ బుక్ పట్టుకొని చదువుకోవాలి. వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తారు తెలుసా? డాడీ నాకు ఫోన్ కావాలి, మా సార్ పిక్స్ పంపించారు, అందులో వీడు మొత్తం చదవాలంటే నాకు టైం పడుతుంది, గంటన్నర టైం పడుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలుసుకో, సర్లే చూసుకో. కావాలంటే కొందరు అడుగుతారు కూడా, సార్ మీరు ఇట్లా ఫొటోస్ పంపించారంటే అవునండి అని చెప్తే సరిపోయింది. అంటే పిల్లలకు అది కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నాటకం చేసి పేరెంట్స్ నుంచి లాక్కుంటారు.
కానీ పేరెంట్స్ కనీసం ఒక ఫ్యాకల్టీకి ఫోన్ చేసి, సార్ మీరు ఇలా పెట్టారంటే దాన్ని ఎంత సమయం పడుతుంది సార్, కనీసం ఒకరు వచ్చి మా పిల్లాడు చాలా ఫోన్ ఇంట్లో యూజ్ చేస్తున్నాడు సార్, దీన్ని సలహా ఏంటి, ఎవరు అడిగారండి. ఇది 100% చెప్తున్నా, ఎవరు అడిగారు అడగలేరు కూడా. వాళ్ళకే తెలియదు, వాళ్ళ సార్లు కూడా వాడతారే అని చెప్తారు. మీకు విషయం తెలుసా అండి, సార్లు ఫోన్ వాడితే కనీసం ఒక 8 అవర్స్ మీరు చూసుకోండి, లీజర్ పీరియడ్లో కావచ్చు, ఆ పీరియడ్లో కావచ్చు యూజ్ చేస్తారు ఫోన్. క్లాస్లో వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. అంటే దానికి దాదాపు ఒక 8 అవర్స్ మేము పని చేస్తే, ఒక ఫ్యాకల్టీ 8 అవర్స్ పని చేస్తే, డ్యూటీ చేస్తే, దాంట్లో మాకు బ్రేక్లు వచ్చేది మహా అంటే ఒక లంచ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, బ్రేక్ 2 టైమ్స్ 3 టైమ్స్ కావచ్చు. అంటే గంటన్నర మాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఒక 2 గంటలు అనుకోండి, కానీ 6 గంటలు కనీసం ఫోన్ని దూరం పెడతారు కదా. మీరు కూడా ఆ పిల్లల్ని, మీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళు వచ్చుడికే స్కూల్ నుంచి కావచ్చు, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడండి, షేరింగ్ చేయండి, ఆ ఫోన్ అలవాటును దూరం పెట్టండి. అలా పెడితే మీరు ఏదో తీపి కబు మీది స్వీట్ మెమరీస్ ఏదైతే ఉంటాయి కదా, వాళ్ళతో షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు మీకు వినడానికి ఉత్సాహపడతారు. ఆ ఫోన్ని దూరం పెడతారు. మమ్మీ ఇంకో స్టోరీ చెప్పావు, అబ్బా ప్లీజ్ నిన్న చెప్పావు అని అంటారు. అలా మీరు చెప్పారా? లేదా? కనీసం ఒక్క రోజైనా, చిన్నప్పుడు వినేవాళ్ళం చందమామ కథలు, ఆయన ఇప్పుడు డిజిటల్ మహిమ కదా మొత్తం, యూట్యూబ్లో కనిపిస్తాయి కదా సార్, ఎవరు చెప్తున్నారు ఎవరు వింటున్నారు అని చెప్తారు. మీరు చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు బాబుకి ఇంట్రెస్ట్ పడుతుంది, దానిపైన ఉత్సాహం పడుతుంది. కావాలని మీరు ఏదైతే ఊకే ఇంక మీరు చెప్పినా వినకపోలేదండి, వినకపోతుంటే అప్పుడు ఏం చేయాలా, వాడైతే ఫోన్ ఏదైతే ఉందో 100% చెప్తున్నా, రీఛార్జ్ అనేది ఒక 2 days ఆపండి, నార్మల్ రీఛార్జ్ చేసుకోండి, డేటా రీఛార్జ్ ఆపండి. వాడు ఫోన్ మాట్లాడతాడు, సైలెంట్ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అబ్బాయి. అప్పుడు తర్వాత మీ దగ్గర కనెక్ట్ అయిపోతాడు, పేరెంట్స్ దగ్గర కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక స్టోరీ చెప్పండి, వాడు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అయిపోతాడు. మమ్మీ ఇక నెక్స్ట్ డే రోజు కూడా డాడీ మీరు ఒక స్టోరీ చెప్పండి, మమ్మీ మీరు ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పు మమ్మీ ప్లీజ్ డాడీ నాకు నిద్ర రావట్లేదు, ఏదో ఒకటి చెప్పు డాడీ అని చెప్తారు. అలా పేరెంట్స్ పిల్లల్ని ఎంత కనెక్ట్ అయిపోతే వాళ్ళ అంత జీవితం భవిష్యత్తులో బాగుంటుంది. మీరేం చేస్తున్నారు ఇప్పుడు, పిల్లాడు అల్లరి చేసేసరికి, చిన్న పిల్లాడండి 1.5 year, వాడికి సంవత్సరంన్నర ఉండదు, అలాంటి పిల్లాడు ఏడుస్తే తల్లి ఫోన్ ఇచ్చి తన వంట చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లాడు భవిష్యత్తు మీరు నాశనం చేస్తున్నారా, ఫ్యాకల్టీ నాశనం చేస్తున్నారు, ఎవరు నాశనం చేస్తారు చెప్పండి. కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఫోన్లు ఎవరు తీసుకురారండి, తీసుకొచ్చినా అసలు అలౌడ్ అయినా ఉండదు. ఏ స్కూల్లో అయినా ఏ కాలేజ్లో అయినా వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు ఫ్యాకల్టీ, లేదండి ఫోన్ అలౌడ్ లేదని చెప్తారు. అలాంటి టైంలో మీరు ఏదైనా మంచి మాట చెప్పండి, అరే ఫోన్ వల్ల ఏం ఉపయోగం రా, మేము ఆ రోజులు ఇలా చెప్పారు. కనీసం పిల్లాడితో మీరు మాట్లాడే టైమే మీకు లేదు, సమయం మీకు లేనప్పుడు ఆ పిల్లాడిని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? మీరు ఇంట్లో ఒక్కసారి గమనించండి, పేరెంట్స్కి అంటున్నాను, మీ ఇంట్లో ఒక 2 పిల్లలు మా అంటే 3 పిల్లలు ఉంటారండి, మా క్లాస్లో దాదాపు 60 above 80+ ఉంటారు. మరి ఆ పిల్లల్ని మేము ఎలా గ్యాదరింగ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? ఒక 2-3 పిల్లల్నే మీరు హ్యాండ్ అవుట్ చేయలేదు. ఒక ఫ్యాకల్టీ 40+ 40+ క్లాస్ని ఆ పిల్లల్ని ఎలా గ్యాదరింగ్ చేస్తున్నారు అంటే, ఒక పీరియడ్ కాదు కదా. ఆలోచించండి, దీని మహిమ ఏంటి? సార్ కూడా ఫోన్ చూపించి పిల్లల్ని ఇది చేస్తలేదే, సార్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి మీరు పేరెంట్స్ నేర్చుకోవాలి. సార్ పిల్లలతో మాట్లాడుతున్నాడు, ఆ ఫోన్ సార్ పక్కన పెట్టేసిండు, ఆ పిల్లలు కూడా పక్కన పెట్టేసి సార్ పిల్లలతో మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, ఏదో విషయంలో కావచ్చు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఫోన్ దూరం అయిపోయింది అక్కడ పిల్లల దగ్గర, టీచర్కు. మీ పేరెంట్స్ కూడా అదే విధంగా ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ పిల్లలతో చాట్ చేయండి, మాట్లాడండి. మీ మనసులో బాధలు ఎదుగుతుంటే చెప్పుకోండి పిల్లల్ని, నవ్వు కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలతో చెప్పుకుంటే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ పడతారు. నీతి కథలు కావచ్చు, మీ స్వీట్ మెమరీస్ ఏదైతే ఉందో కావచ్చు, మీదైతే స్టోరీ కావచ్చు, ఏదైనా ఒకటి చెప్తా ఉంటే పిల్లలకు ఏంటంటే వాళ్ళకు వినడానికి ఉత్సాహం అనిపిస్తుంది. ఎప్పుడన్నా పిల్లలతో మీరు మాట్లాడారా? లేదు. అంటే అది ఇక్కడ ఫోన్ వాడుతున్నారంటే 100% మీ తప్పే. ఈరోజు ఇక్కడనే కాదు, భవిష్యత్తులో యువత చెడిపోవడానికి కారణం అసలైన ఫోన్. కానీ ఫోన్ని వాడుకోవడం 2 సార్లు అని చెప్తున్నాను నేను. 2 types.
మంచి ఉంది, చెడు ఉంది. కానీ వాళ్ళు ఎక్కువ చెడుకే ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. ఎవరైనా కానీ వాళ్ళకి తెలియదు కదా. ఫోన్ వల్ల మంచి కూడా ఉంది. ఏదైనా ఒక బుక్లో ఒక మీనింగ్ తెలియలేదు అనుకోండి, దాని అర్థం తెలియలేదు అని, హాయ్ గూగుల్ ఫలానా ఏదో ఒకటి మీనింగ్ చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెమన్ ఏదో ఒకటి చెప్పారనుకోండి, వెంటనే ఫోటో వచ్చేస్తుంది, దాని అర్థం కూడా వచ్చేస్తుంది. అంటే యూజ్ ఎలా చేయాలంటే అలా వస్తుంది అది. కానీ పిల్లలు అలా చేయరే. సంథింగ్ ఒక పిల్లాడు చెప్పారు నన్ను, సార్ మీరు ఇలా నేర్చుకోండి సార్, ఎవరు సంథింగ్ ఒక పిల్లాడిని నేర్చుకోరా బాబు సార్, నాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, అరే ఒక వీడియో మీరు ఒక పిల్లాడు చెప్పాడు సార్, ఈ సబ్జెక్ట్ వల్ల నాకు కొంచెం అర్థమవుతలేదంటే, అరే ఏముంది ఒక సీకో యాప్ ఉంది, దానివల్ల కూడా ఇంగ్లీష్ రావచ్చురా బాబు అని చెప్పాను. సరే సార్ అని మళ్ళీ వెళ్ళినట్ట ఇంటికి వెళ్ళిన తర్వాత సీకో యాప్ చూసిండు, కొద్దిసేపు చూసిన తర్వాత స్క్రోలింగ్ చేసుడికే ఆ సీకో యాప్ వేరే వీడియోస్ వస్తాయి, అవి చూసుకుంటూ కూర్చుంది. తెల్లారి మళ్ళీ అడిగిన, ఏమన్నా బాబు నేర్చుకుంటున్నాం అంటే, సార్ ఏం చేయాలి సార్, అక్కడ పోయినా చూసిన కొద్దిసేపు చూసుడికే మళ్ళీ కొంచెం స్క్రోలింగ్ చేసుడికే ఇక అది దాని దాసన మొత్తం వెళ్ళిపోతుంది అని అంటారు. అందుకే ఆ డిజిటల్ మెమరీని పక్కన పెట్టేసండి. అలా ఉంటే చదవలేడు పిల్లాడు. అలా ఉంటే పిల్లాడు అస్సలు చదవలేడు. మీ చదువు సర్వనాశనం అవుతుంది. మీరు ఫీజు కట్టిన ఫీజు కావచ్చు, మళ్ళీ ఫ్యాకల్టీ పైన మీరు అరుస్తారు. దయచేసి ఇది ప్రతి ఒక్క పేరెంట్స్, ఇది ఎగ్జామ్ సమయంలో పిల్లల్ని ఎలా చదివిపియాలంటే దయచేసి ఫోన్ పక్కన పెట్టేసిండి. ఫోన్ పక్కన పెట్టేసి దయచేసి మీరు వాళ్ళతో మాట్లాడండి. పేరెంట్స్ మాట్లాడి మీ ఎలా కష్టం చేశారు, మీ లైఫ్లో అనుభవించిన బాధల్ని వాళ్ళతో షేర్ చేయండి. వాడు చదువుకు ఇంట్రెస్ట్ పడుతుంది. అది దీనికి ఎందుకు మమ్మీ నన్ను ఎంత చెప్తున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తారు, మీ పేరెంట్స్ చెప్పండి. అప్పుడు ఇలా కష్టపడ్డాం కాబట్టే ఈ స్థాయికి వచ్చాము, లేకపోతే మా భవిష్యత్తు కూడా ఫలానా రమేష్ లాగా ఉండేది, ఫలానా సురేష్ లాగా ఉండేది అని చెప్పండి. మంచి నీతి కథలు అలాంటి చెబుతూ ఉంటే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది, వాళ్ళకు కూడా చదవాలనే ఉత్సాహం కల్పిస్తుంది. మీరు అలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు భవిష్యత్తుకు వస్తారు, అంటే పైకి వస్తారు. వాళ్ళు ఆలోచన వాళ్ళకి పెరుగుతుంది. మీకు అది తెలుసా, ఫ్యాకల్టీ చెప్తే వింటలేరు కానీ తల్లిదండ్రులు చెప్తే వింటారు అని చెప్తారు కొందరు. మాకంటే మీరే కనెక్ట్ కదా, మీ మాటలు పిల్లలు వింటారు. ఎక్కడ వింటారు సార్, ఇంకొకటి పేరెంట్స్ వస్తారు, ఎక్కడ వింటారు సార్, వాళ్ళు పేస్ట్ కాదు సార్ మా వాడు ఏం చదవడం చెప్తారు. మీరు ప్రేమ అనురాగం మొత్తం మంచి మీరే వేస్ట్ అంటే మీ పిల్లాడి పైన మీకే భరోసా లేకపోతే ముక్కు మొహం తెలియకుండా మేము దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చదివిపిస్తే ఆ పిల్లాడి పైన మాకు భరోసా ఎలా వస్తుందని చెప్పండి. అయినా పిల్లల్ని నమ్ముతున్నాం, ఆ పిల్లల్ని నమ్ముతామంటే చదివిపించే విధానం ఒకటి ఉంటుంది అక్కడ. నేను చెప్తున్నాను కాలేజ్ లెక్చరర్గా 100% చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇప్పుడు ఎగ్జామ్ ఎక్కువ లేదు, జస్ట్ ఒక 20 days మాత్రమే ఉంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే కళాశాలకు పంపిస్తున్నారో విద్యార్థులు తల్లిదండ్రులారా, దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు వాళ్ళ దగ్గర రండి, కనెక్ట్ అవ్వండి, పిల్లలతో మాట్లాడండి, మీ బాధల్ని షేర్ చేయండి. అప్పుడు అలా చేసేటప్పుడు ఫోన్ని దూరం పెట్టండి. 100% పిల్లాడు చదవడానికి ఇంట్రెస్ట్ పడతాడు. ఫోన్ నెట్ బ్యాలెన్స్ వేయించకండి, అప్పుడు వాడు సైలెంట్ అయిపోతాడు. నెట్ బ్యాలెన్స్ ఉంటేనే కదా ఫోన్ ముట్టుకునేది. నెట్ బ్యాలెన్స్ లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఫోన్ని చూడలేదంటే నెక్స్ట్ ఏంటి వాడి పని ఏంటి? మమ్మీ చూసినా డాడీ చూసినా బుక్ తెరవాల్సిందే. నెట్ ఉందనుకోండి, డాటా ఉందనుకోండి, వాడు ఎందుకు చూస్తారండి బుక్లో ఫోన్ పెట్టి కూడా చూస్తాడు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఈ ఫోన్ వల్ల కొన్ని కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ మీ పిల్లాడి భవిష్యత్తు కోసం ఒక్క 1 month రీఛార్జ్ చేయకపోయినా ఏం కాదండి, లేదా పడిపోయేది ఏం లేదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచించండి. కొంచెం ఫోన్ మీ పిల్లాడిని దూరం పెట్టండి. పిల్లాడి నుంచి ఫోన్ని దూరం పెట్టండి. మీరు కూడా కొంచెం పిల్లలతో ఫోన్ దూరం పెట్టేసి పిల్లలతో కనెక్ట్ అవ్వండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ నా అభిప్రాయంతో నేను చెప్తున్నాను. దయచేసి మీ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా దానిపై కూడా ఒక వీడియో చేస్తాను. 100% మంచి సలహా ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి తెలంగాణ 56 న్యూస్. నేను మీ జాడి లక్ష్మణ్. జై హింద్, జై తెలంగాణ.